నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ భారీగా తరలివచ్చిన అభిమానులు ప్రజలు ఏపీని అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యమన్న పవన్ నామినేటెడ్ పదవుల భర్తీపై చంద్రబాబు కసరత్తు పేర్లు పంపడంలో జాప్యంపై అసహనం వైసీపీ వారితో ఎవరూ సంబంధం పెట్టుకోరాదని హితవు ఏప్రిల్ 15 లేదా 20 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న ప్రధాని రాజధాని పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసే అవకాశాలు తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాలు విడుదల పురుషుల్లో టాప్ ర్యాంకర్కు 339.24 మార్కులు మహిళల్లో 325.15 మార్కులకు అగ్రస్థానం జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం స్పీకర్ స్థాయిని తగ్గించారన్న పొన్నం అవమానించినట్టు ఆధారాలు లేవన్న గులాబీ నేతలు దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు రంగుల పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన సంబురాలు గాయం నుంచి కోలుకోని బుమ్రా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఢిల్లీ క్యాపిటల్ సారథిగా అక్షర్ పటేల్ ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ఎవరెన్ని రకాలుగా భయపెట్టినా ఏపీ అభివృద్ధి కోసమే నిలబడ్డామని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు పిఠాపురం శివార్లోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు పవన్ ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక జరుగుతున్న మొదటి ఆవిర్భావ సభకు ఏపీ తెలంగాణ సహా తమిళనాడు నుంచి కూడా జనసేన నేతలు కార్యకర్తలు వీర మహిళలు భారీగా తరలివచ్చారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జన సైనికులతో జయకేతనం సభా ప్రాంగణం కిక్కిరిసింది కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు జనసేన అధినేత పవన్ డప్పు చప్పుళ్ల మధ్య వేదికపైకి చేరుకున్నారు జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్య నేతలు ఇలా దాదాపు 250 మందితో కలిసి పవన్ జయకేతనం సభకు తరలివచ్చిన జనవాహినికి పిడికిలి బిగించి అభివాదం చేశారు అనంతరం మాట్లాడిన పవన్ ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందన్నారు గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం నుంచి ఏపీని పునర్నిర్మాణం చేసే యజ్ఞాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని పెరిగినవాడిని సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తిని నింపుకున్నవాడిని అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు రమణ మహర్షి ఉళ్ళిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళింద సిద్ధపేట్లో సిద్ధర్ భూమి உலக புதுமரியம் திருக்குறளவை உலகக்கு தந்த ஞான பூமி அச்சமில்லை அச்சமில்லை என முழுங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்தசஷ்டி கவசம் எனும் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள் మన మహారాష్ట్రకి వెళితే నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు అది కూడా రాజకీయ పరంగా ఉంటారు సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలే ఎంతో ప్రేమనిచ్చారు గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నన్ను రమ్మని 19 నుంచి అడుగుతా ఉన్నారు అప్పుడు కుదరలా 24లో కుదరలేదు 19లో కుదరలేదు 14లో కుదరలేదు మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను భారతీయ జనతా పార్టీ కోసం వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు 95% మనం గెలిచాం ఒక్క సీటు తప్ప మీకు తెలుసు నాకు మరాఠీ నేల మహారాష్ట్ర నేల ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల ఛత్రపతి జగన్ వల్ల తాను తన కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు
అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు ఎక్కడికి పోవని జగన్ తెలుసుకోవాలన్నారు. వైఎస్ను అడ్డం పెట్టుకుని జగన్ సీఎం అయ్యారని, కానీ పవన్ కళ్యాణ్ స్వశక్తితో పైకి వచ్చారని తెలిపారు. జగన్ తన ఆస్తులు తన వియ్యంకుడి ఆస్తుల్ని కాజేశారని బాలినేని ఆరోపించారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. కోట్లు సంపాదించున్నారు, వాళ్ళు ఇంకా లోపలేలా. అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని ఇంకా చూద్దాం. మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్యం లాంటి మంచి వాళ్ళు అని అన్నప్పుడే చేరున్నాసింది పవన్ కళ్యాణ్ గారిని. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ ముఖ్య నేతలు జన సైనికులకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా జనసేన ప్రస్థానం సాగిందన్న చంద్రబాబు భవిష్యత్తులోనూ ఇదే తరహాలో పార్టీ నడవాలని ఆకాంక్షించారు. ఏపీ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన నిబద్ధత ప్రశంసనీయమని లోకేష్ కొనియాడారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లతో ఏ స్థాయిలోనూ రాజకీయ సంబంధాలు పెట్టుకోరాదని మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులకు తేల్చి చెప్పారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించనున్నట్లు తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయని, వాటన్నింటినీ నిశితంగా పరిశీలించి సరైన వ్యక్తుల్ని పదవుల్లో నియమించనున్నట్లు వెల్లడించారు. పదవుల భర్తీకి పేర్లు సిఫారసు చేయకుండా కొందరు నేతలు జాప్యం చేయడం తగదని హితవు పలికారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలు అందించాలని ఆదేశించారు. తొలిసారే నామినేటెడ్ పదవులు రాలేదని అనుకోవద్దని, 2 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఇప్పటికే పదవులు పొందిన వారి పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నేతలు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదన్న వ్యాఖ్యల్ని వక్రీకరించి సంక్షేమ పథకాలు ఇవ్వొద్దంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్షకు తావుండదని తేల్చి చెప్పారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాల పర్యటనలు పెంచాలని, ఆయా జిల్లాల కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ముందే సమాచారం అందించాలన్నారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తల్ని కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల్ని మిషన్ మోడ్లో చేపట్టేందుకు ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. ఇటీవలే తెరిచిన టెండర్లకు ఆమోదం వేసిన సిఆర్డీఏ అథారిటీ త్వరలోనే వాటిని దక్కించుకున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్లను జారీ చేయనుంది. ఈ నెల 17న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపిన తర్వాత 37,702 కోట్ల విలువైన పనులు చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీలకు ఎల్ఓఐలను జారీ చేయనుంది. ఆ వెంటనే పనులు ప్రారంభం కానుండగా గతంలో రాజధాని ప్రాంతంలో పనులు చేపట్టిన ఎల్ఎన్టీ, ఎన్సీసీ లాంటి సంస్థలు రాజధాని నిర్మాణ పనుల్ని చేపట్టనున్నాయి. ఈ పనులకు ఏప్రిల్ 15 లేదా 20 తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేసే అవకాశాలు ఉన్నాయి. 2024 డిసెంబర్ 15 నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన పనుల్ని కూడా ఈ నెల 20నే ప్రారంభించే అవకాశం ఉంది. 2019 నాటికి సగానికి పైగా పూర్తయిన వివిధ నివాస భవనాలు, రాజధాని పరిధిలో రహదారులు, డక్టులు, వరద నీటి కాల్వలు, సివరేజీ డ్రైన్స్, సైక్లింగ్ ట్రాక్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాన్ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 3 జనరల్ ర్యాంకు జాబితా ప్రకటించిన టీజీపీఎస్సీ అభ్యర్థుల లాగిన్ ఐడీలో ఓఎంఆర్ షీట్లు పొందుపరిచింది. వివిధ శాఖల్లో 1,388 ఉద్యోగాల కోసం గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించగా 2.67 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 2,49,557 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 3లో పురుషుల టాప్ ర్యాంకర్ 339.24 మార్కులు, మహిళా టాప్ ర్యాంకర్కు 325.15 మార్కులు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. మొదటి 36 ర్యాంకుల్లో 35 మంది పురుష అభ్యర్థులు, ఒకే ఒక మహిళా అభ్యర్థి ఉన్నారని తెలిపింది. మొదటి 50 ర్యాంకుల్లో కేవలం 4 మాత్రమే మహిళలు ఉన్నట్లు స్పష్టం చేసింది. స్పీకర్ స్థాయిని తగ్గించి అవమానించే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవహరించారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయటం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే నిరసనలు తెలపడం హాస్యాస్పదమని మండిపడ్డారు. సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. శాసనసభకు కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయని, వాటిని పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.
చట్టసభల్లో పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్ గారు. అటువంటి స్పీకర్ గారిని పట్టుకొని సభకు నీ ఒక్కడి కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసేది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ను అవమానించినట్టు ఆరోపిస్తున్న ప్రభుత్వం అందుకు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ అంశంలో కాంగ్రెస్ సర్కారు ప్రజల్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకుండా అసెంబ్లీని నడపాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించిన శ్రీనివాస్ గౌడ్ సభాపతి ఒత్తిళ్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి సభ నడుపుతారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమయాన్ని వృధా చేయవద్దని, జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. సభాపతి దళితులు అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందని తెలిపారు. శాసనసభ నడుస్తుందంటే ప్రజా సమస్యల మీద చర్చ పెట్టాలి కానీ అసలు ఏమనంది కట్ చేసి దళిత స్పీకర్ కనుక అవమానపరిచిండ్రు అని చెప్పి దృష్టి మళ్లించడానికి మాత్రమే ఒక ట్రిక్ చేసినటువంటి కుట్ర తప్ప స్పీకర్ గారు అవమానపరిచినట్టు ఎక్కర్లేదు. వెతికి ఏ మాట అన్నాడో దొరికేరా అని చెప్పి అయిపోయి సస్పెండ్ చేద్దాం, 2 రోజులు దీని మీద నడిపిద్దాం, 3 రోజులు నడిపిద్దాం, టైం పాస్ చేసే రీతిలో ఇదే అంశం మీద రేపు లొల్లి చేస్తే ఇగో మీరు గొడవ చేస్తున్నారు, సభలకు అడ్డం వస్తున్నారని అందరినీ కూడా సస్పెండ్ చేసి ప్రజలను మాయమాటలు చెప్పి తప్పుదో పట్టించే రీతిలో ఈ సభను ఉపయోగించుకునే విధంగా అనిపిస్తా ఉంది. తెలంగాణలో సాగునీళ్లు లేక పంటలు ఎండి పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష చేయకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి 39 సార్లు ఢిల్లీ పోయి సాధించిన పని తెచ్చిన రూపాయి లేదని విమర్శించారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సంబంధాలపై తెలంగాణకు ఏమవసరమని ప్రశ్నించారు. సంబంధం ఉంటే ఏంటి, ఊడితే ఏంటి, తెలంగాణకు ఒరిగిందేంటని అన్నారు. హామీల అమలు చేతగాక గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు రేవంత్ రెడ్డితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు ఉన్నాయన్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ముఖ్యమంత్రి హోదాలో అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ చీకటి సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. ఓవైపు బీజేపీ నేతలతో కుస్తీ, మరోవైపు దొంగచాటుగా దోస్తీ దుర్మార్గమని అన్నారు. ఈ తెరచాటు సమావేశాలు ఎందుకో రేవంత్ రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులు ఉన్నారంటున్న రాహుల్ గాంధీ రాజాసింగ్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలంతా బాగుండాలని ఆమె ఆకాంక్షించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి రాజ్నాథ్ సింగ్ డ్రమ్ వాయించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, సంభల్, బృందావన్, అయోధ్య, మధుర సహా పలుచోట్ల వందలాది మంది ఒకే చోటుకు చేరి హోలీ వేడుక చేసుకున్నారు. గోరఖ్పూర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. గోరఖ్నాథ్ ఆలయంలో గోవులకు రంగుల తిలకం దిద్దారు. రాజస్థాన్లో సీఎం భజన్లాల్ శర్మ పూలు, రంగులతో హోలీ వేడుకను చేసుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఫోమ్ రంగులతో పండుగ జరిపారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సీఎం మోహన్ యాదవ్ పలువురికి రంగులతో తిలకం దిద్దారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దెహ్రాదూన్లోని నివాసంలో చిన్నారులతో కలిసి హోలీ ఆడారు. పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు హోలీ వేడుకల్లో పాల్గొన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో భద్రతా సిబ్బంది రంగులు చల్లుకొని పండుగ చేసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని పండుగ సంబరాల్లో మునిగి తేలారు. విజయవాడలోని రాధామాధవ్ అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఆబాల గోపాలం రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. అంబేద్కర్ భవన్లో బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని కురుసురా సబ్మెరైన్ మ్యూజియం వద్ద సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు చేసుకున్నారు. విజయనగరంలో క్లీంకారీ మార్కెటింగ్ ఆధ్వర్యంలో సామూహిక హోలీ సంబరాలు జరిపారు. నెల్లూరులో రాజస్థానీలు నివసించే చిన్న బజారు, పెద్ద బజారులో హోలికా దహనం నిర్వహించారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో దేశ విదేశీ భక్తులు రంగులు చల్లుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే కుడ్లూరు గ్రామంలో మగాళ్లు చీరలు కట్టుకుని మహిళల్లా సింగారించుకుని రతి మన్మధుడికి పూజలు చేశారు. ఇలా చేయటం వల్ల కోరిన కోర్కెలు తీరి ఇంట్లో అందరికీ మంచి జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారని గ్రామస్తులు తెలిపారు.
తెలంగాణలోనూ హోలీ పండుగ సంబురాలు అంబరాన్ని అంటాయి. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ కేరింతలు కొట్టారు. హైదరాబాద్ బేగం బజార్లో రాజస్థాన్ సమాజ్కు చెందిన కుటుంబాలు హోలీ పండుగను అట్టహాసంగా జరుపుకున్నారు. మేడ్చల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం రంగుల పండుగలో పాల్గొన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన హోలీ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య పాల్గొన్నారు. ఆటపాటలకు విద్యార్థులతో సందడి చేశారు. హనుమకొండ జగదీష్ మందిర్ ఆవరణలో దాండి ఆడుతూ వేడుకలు జరుపుకున్నారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఎస్పీ శరత్చంద్ర పవార్ డీజే పాటలకు నృత్యం చేశారు. జగిత్యాల జిల్లాలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. పిల్లలు ఉదయం నుంచే వీధుల్లోకి చేరి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. నిజామాబాద్లో పలు కాలనీల వాసులు రంగుల పండుగను సంబరంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, బెటాలియన్ కమాండెంట్ నిఖితా పంత్ హోలీ సందర్భంగా డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేడుకల్లో పాల్గొని ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాల్లో సందడి చేశారు. భారీ మెజారిటీతో గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాల్ని రాబోయే 100 రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహావీర్ గోశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన లోకేష్ రాబోయే 100 రోజుల్లో మంగళగిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజ్, నిడమర్రు ఫ్లైఓవర్ పనులకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. గత 5 ఏళ్లలో అక్రమాలకు పాల్పడిన వీసీల వివరాలు సేకరిస్తున్నామన్న మంత్రి వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంటే మేము ఇక్కడ కక్ష సాధింపుకి వెళ్ళట్లేదు. ఎక్కడైతే మాకు కంప్లైంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళ చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి, ఏయూ యూనివర్సిటీ వీసీ కూటమి ప్రభుత్వం ఐఐటి ఖరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ని నియమించారు. నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డ్ మీటింగ్ జరిగితే ఆయన ఆ మీటింగ్ లో ఆయన కూడా భాగస్వామ్యం. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్ కి ఇంటిగ్రేట్ చేయాలి, ఐఐటి ఇతర కాంపిటేటివ్ స్కూల్స్ కి ఎట్లా తీసుకెళ్లాలి, దానిపైన కూడా అద్భుతమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. కోడి పందాలు, క్యాసినో నిర్వహించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించారు. సుమారు 4.5 గంటలు శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు. మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరైనట్లు తెలిపిన పోచంపల్లి వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసుగా పేర్కొన్నారు. గత నెల 11న మొయినాబాద్ తోల్కట్ట గ్రామంలో శ్రీనివాసరెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో క్యాసినో, కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంపై పోలీసులు సోదాలు చేశారు. అక్కడ ఉన్న 61 మందిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో విచారణకు రావాలని ఫిబ్రవరి 13న శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చారు. న్యాయవాదిని పంపి సమాధానమిచ్చిన శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లీజుకిచ్చినట్టు తెలిపారు. ఈ జవాబుతో సంతృప్తి చెందని పోలీసులు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు వచ్చారు. అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. 4 దశాబ్దాలకు పైగా కళారంగానికి, సమాజానికి చేసిన విశేష సేవల్ని గుర్తించిన యూకేకు చెందిన బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. యూకేలో అధికార లేబర్ పార్టీ పార్లమెంటు మెంబర్ నవేందు మిశ్రా బ్రిటన్ పార్లమెంటులో ఈ నెల 19న నిర్వహించే కార్యక్రమంలో చిరంజీవికి అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ పార్లమెంటేరియన్లు హాజరవుతారని నవేందు మిశ్రా చెప్పారు. భారత్పై పాకిస్తాన్ మరోసారి నోరు పారేసుకుంది. తమ దేశంలో హింస వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించింది. బలూచిస్తాన్ రైలు హైజాక్ పథక రచన విదేశాల్లో జరిగిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరోపించారు. హైజాక్ సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏకి చెందిన మిలిటెంట్లు ఆఫ్ఘన్లోని తమ హ్యాండర్లతో టచ్లో ఉన్నారని చెప్పారు. గతంలో బీఎల్ఏ ఏ అఘాయిత్యానికి పాల్పడినా భారత్ వైపు చూపించేవారని, ఇప్పుడు పాక్ విదేశీ విధానంలో ఏమైనా మార్పు ఉందా అన్న ప్రశ్నకు ఏ మార్పు లేదని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి బదులిచ్చారు. తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ తీవ్రవాదానికి కేంద్రం ఎక్కడ ఉందో ప్రపంచానికి తెలుసని చురకలంటించింది. ఇతరులపై నిందలు మోపే బదులు తన అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని పాకిస్తాన్కు హితవు పలికింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతుంటే రష్యా రాజధాని మాస్కోపై భారీ డ్రోన్ దాడి జరిగింది. దాదాపు 73 డ్రోన్లతో ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడినట్టు రష్యా ఆరోపించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 3 గాయపడ్డారని అధికారులు తెలిపారు. 11 డ్రోన్లను తమ బలగాలు కూల్చివేసినట్టు పేర్కొన్నారు. మిగతా డ్రోన్లలో కొన్ని రామెన్స్కీ ప్రాంతంలో పడగా నివాస సముదాయాలు ధ్వంసమైనట్టు చెప్పారు. మరికొన్ని చోట్ల వాహనాలపై పడి మంటలు చెలరేగినట్టు పేర్కొన్నారు. డ్రోన్ దాడిపై ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన స్టార్ పేసర్ బుమ్రా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో గాయపడిన బుమ్రా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఏప్రిల్ తొలి లేదా రెండో వారంలో బుమ్రా ముంబై జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తేదీ మాత్రం ఖచ్చితంగా తెలియదని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మెడికల్ టీం నుంచి క్లియరెన్స్ రావాలని తెలిపాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్లో భారత జట్టు 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్కు వెళ్లనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకుండానే బుమ్రాను ఐపీఎల్లో ఆడించేందుకు బీసీసీఐ విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగైతే పూర్తి సీజన్కు బుమ్రా దూరమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు అవకాశం దక్కింది. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్సీ చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేయగా అక్షర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. గతంలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ ప్రస్తుతం లక్నోకు సారథ్యం వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్కసారి విజేత కాలేకపోయింది. 17 సీజన్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్కు చేరింది. ఈ సీజన్లో 16,50,00,000కు అక్షర్ను ఢిల్లీ అట్టుపెట్టుకుంది. తెలంగాణలో ఎండలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు రేపటి వరకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. చాలా చోట్ల రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 38 నుంచి 39 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఇది సాధారణ కన్నా 3.3 డిగ్రీలు అధికమని తెలిపింది.